నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క ప్రతినిధుల బృందం ఏం జరిగిందని చెప్పేసి వివరిస్తూ ఉంది. అందులో భాగంగా భారత పార్లమెంటరీ బృందం భారతదేశం నుంచి కువైట్కు చేరుకొని కువైట్లోని ఉప ప్రధానమంత్రి మరియు కువైట్లోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అలాగే అధికారులతో అయితే సమావేశంలో దీని గురించి పూర్తి స్థాయిలో అయితే పార్లమెంటరీ బృందం అయితే వివరించింది. అలాగే మనం చూసుకుంటే భారతదేశం ఎంపీ బైజయంత్ జేపాండే నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షరీదా అబ్దుల్లా గారితో అయితే సమావేశం నిర్వహించడం జరిగింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం ఇటీవల తీసుకున్న చర్యల గురించి ఆయనకు వివరించారు. భారతదేశం మరియు కువైట్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ యొక్క ఉమ్మడి నిబద్ధతలో ఐక్యంగా ఉన్నాయని చెప్పేసి మా అఖిలపక్ష ప్రతినిధి బృందం సహచరులతో కలిసి కువైట్ ఉప ప్రధానమంత్రితో మేము సమావేశమయ్యామని చెప్పేసి, అలాగే భారతదేశం చేస్తూ ఉన్న ప్రయత్నాలకు కువైట్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉగ్రవాదం కానీ రోజు రోజుకు పెరిగిపోతే కానీ ఎంతమంది ప్రాణాలు కోల్పోతారని చెప్పేసి కువైట్ దేశానికి కూడా తెలుసు అన్నమాట. అలాగే కువైట్ దేశం కూడా కువైట్లో కొంతమంది ఉగ్రవాదులు అయితే తయారవుతూ ఉన్నారు. చాలామంది కువైటీలను కూడా ఇటీవల పట్టుకొని మనం చూసుకుంటే వాళ్ళను జైల్లో వేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఉగ్రవాదం అనేది ఏదైతే ఉందో ప్రజల యొక్క, ముఖ్యంగా అమాయక ప్రజల యొక్క ప్రాణాలు తీస్తూ ఉందని చెప్పేసి, ఏదో టూరిజం కోసం వెళ్ళిన అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణాలనైతే ఉగ్రవాదులైతే పొట్టన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి భారతదేశం చేస్తూ ఉన్న ప్రయత్నాలకు కువైట్ దేశం కూడా తన యొక్క మద్దతు తెలపడం చాలా సంతోషం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.